నాలుగు పైన అవి టికెట్లు అవి ఇస్తారంట మన కింద. అవి తీసుకుంటే ఈ 6:30 పైన హెవీ అయిపోతాయంట జనం. పైకి ఎక్కేవాళ్ళ కార్లు ఈ జీపులు ఎక్కువ అయిపోతాయంట. అప్పుడు మన పోయినప్పుడు అదే ఏమి వచ్చింది ఒకసారిగా అంటే టికెట్లు ఇచ్చేసి ఉంటారు సార్, అంతా ఒకసారిగా వచ్చింటారు మీకు. రాత్రి ఉంటాండే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు రాత్రి 10 గంటలప్పుడు ఇష్యూ చేస్తాన్నారు. ఇప్పుడు సాయంత్రానికి వచ్చేసింది, 4కి వచ్చేసింది. 2 గంటలకు 3 గంటలకు లేచి తీసుకుంటాం. ముందు రోజు పోయి తీసుకోవాలి. ముందు రోజు పోయి అదే పని పోవాలి. ముందు రోజు 3 డేస్ నాకు కావాలండి. అయ్యే పని ఈరోజు సాయంత్రం వాళ్ళు తిరువల్లూరు ఏదో ఉన్నారు జీవన్నారులో 1 గంటకి ఏదో బయలుదేరినారంట. మధ్యలో లంచ్కి 1 గంట లేట్ అయిందంట. 2 పూలే మీరు చెప్పారా వానికి సన్నిధానం అని? యాడికి రావాలా అని అడిగా. తర్వాత టర్నింగ్లు పెట్టాడు, ఒకటి స్పీడ్ బ్రేకర్ ముందుగా కొంచెం ముందుకు పెట్టాడు, కొంచెం ముందుకు పెట్టాలి. అది ఒక సిగ్నల్ కూడా లేదు. టర్నింగ్ ఫుల్ అయితేనే ఆడ పెడితే అట్ట ఆడన్నా పెడితే ఓకే అనుకోవాలా, డౌన్ లేదు కాబట్టి. మధ్యలో రోడ్డు బాగా ఎంతకి వెళ్తాం? ఎంతసేపు? అర్ధగంట. 4:30కి వెళ్తామా? 5కి వెళ్తామమ్మా. ఇట్లా మన రూములు మనం తీసుకొని క్లోజ్ చేస్తాం. 6 పైన నాన్న రూములు. అవును, 6 పైనలే పోయినామంటే ఫస్ట్ ఉందాము. ఇక ఉందాం, ఈయనలే ఉండేది ఈయనే. నైట్ పోయినప్పుడు పోయి రూములు తీసుకుందాం ఒకటి. ఎందుకంటే మనకు అది కావద్దా, మళ్ళీ రిఫండ్ అన్నా కావద్దా? రిఫండ్ కావాలంటే తీసుకోవాలా. ఎక్స్టెన్షన్ కూడా కావాల్సి వస్తే ఎక్స్టెన్షన్ అవసరం లేదురా, ఇదే ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే వీళ్ళు ఉదయం 9కో 10కో తీసుకున్నారు, తెలియదు నాన్న. 11కో 11, 12 అయింది. వాళ్ళు వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ముందు రోజు అవసరం లేదు, కీస్ ఇచ్చేసి సరిపోతాయంటుంది భావన. ఎవరు భావన అవుతుంది? భావన ఆల్రెడీ భావన తీసుకునే రూమ్ కు 2 రోజులకు డబ్బు కట్టింది. కీస్ అడిచేయడం ఉంటుంది. ఇంకా మనమేమో పోయే పనిలే, ఎవరు ఉండాల్సిన పనిలే, కీస్ ఇచ్చేసి వెళ్ళిపోతా ఉండొచ్చు ఉంటుంది. అది అడగాల ఎట్లా పరిస్థితి ఏమి అంటే మనమే ఉండాలా? మనం ఉండేది ఏమిలే, మనం కూడా కీస్ ఆడ పడేసేసి పోతా ఉంటామా. మనకి ఎక్స్టెన్షన్ లేకపోతే రాత్రి ఏం చేస్తాం నా నెక్స్ట్ రోజుకు? ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్ చేసుకోవాలి, వాళ్ళకి కూడా కావాలి కదరా. రేప సరే